హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పునాది. రచయిత శ్రీమతి రాఘవ టీ గారు. భారీ లైట్ల వెలుగులతో కలకల్లాడుతుంది రాగిణి ప్రకాష్ల పెళ్లి మండపం. మగపెళ్లి వారు విడిదిలో సెటిల్ అవ్వగానే మేళ తాళాల మధ్య హట్టహాసంగా పానకం బిందెలతో వచ్చిన ఆడపెళ్లివారు మగపెళ్లి వారికి పానకం గ్లాసులు అందిస్తున్నారు. నాజుగ్గా ఉన్న ఓ గాజుల చెయ్యి వెండి గ్లాసుతో పానకం ఇస్తూ ఉంటే ఆ గ్లాస్ అందుకొని ఒక గుక్క తాగి తలెత్తి చిరునవ్వుతో ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పబోయిన పెళ్ళికొడుకు ప్రకాష్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఎదురుగా నవ్వుతూ దర్శనమిస్తున్న ప్రశాంత్ని చూడగానే అతనికి వెన్నులో విద్యుత్ పాకినట్టయింది. బ్రెయిన్ బ్లాంక్ అయ్యింది. పానకం గ్లాస్ చేతిలోంచి జారిపోయింది. బ్యాండ్ మేళం ధ్వని మంగళ వాయిద్యంలా కాకుండా సమ్మెట దెబ్బలా గుండెల మీద తగిలి అతనిని కల్లోలపరుస్తుంది. చీకట్లను తరిమి కొడుతున్న లైట్ల వెలుగు నల్లబడిన అతని మొహంలో ఇంకిపోయిన పెళ్లి కలని తిరిగి తేలేకపోతుంది. అయోమయంగా దిక్కులు చూశాడు. ఇదెలా సాధ్యం? లోలోనే గొనుక్కున్నాడు. అతని అవస్థ అర్థమవుతున్నా గమనించనట్టే మొహం పెట్టింది ప్రశాంతి. ప్రకాష్ వదిలేసిన గ్లాసు నేలను తాకకుండా ఆపి అదే చిరునవ్వుతో తీసుకోండి సార్ అంటూ గ్లాసు మళ్ళీ అతని చేతికి అందించింది ప్రశాంతి. యాంత్రికంగా అందుకొని అప్రయత్నంగా ఒక్క గుక్కలో మొత్తం తాగేసిన ప్రకాష్ తల తిప్పి తల్లికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. మగపిల్లాడివి, పెళ్లి కొడుకువి, నీకేం తక్కువ? ఛాతి విరుచుకొని తలెత్తుకొని దజ్జాగా ధైర్యంగా ఉండు అని కళ్ళతోనే కొడుక్కి ధైర్యం నూరు పోసిందావిడ. ప్రకాష్ యాంత్రికంగానే తిరిగి అందివ్వబోయిన ఖాళీ గ్లాసు అందుకోకుండా నవ్వుతూ థ్యాంక్స్ ప్రకాష్ గారు అని హుందాగా నడుస్తూ వెళ్ళిపోయింది ప్రశాంతి. ఆమె గ్రీటింగ్స్కి మళ్ళీ కళావిహీనమైంది ప్రకాష్ వదనం. తల్లపక్క నుంచి తొంగి చూస్తున్న పడుచుపిల్ల ఓరచూపులు, మధ్య వయస్కుల ముసిముసి నవ్వులు కూడా అతనిలో హుషారు పుట్టించలేకపోయాయి. ఆమె థ్యాంక్స్ ఎందుకు చెప్పిందో అస్సలు అర్థం కాలేదు అతడికి. ఏం చెయ్యాలో తోచక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. నిజానికి ఇంతవరకు తను ఆమె మీద జాలి పడుతున్నాడు. తన దురదృష్టానికి కుమిలిపోతూ జనాలకి మొహం చూపించలేక ఏ చుట్టాలింట్లోనో దాక్కుని ఉంటుందని ఊహించుకున్నాడు. అలాంటిది తన అంచనాలు తారుమారు చేస్తూ తన పెళ్లి పందిట్లో ప్రశాంతి చలాకీగా హుషారుగా తిరగటం, రాజాలా తలెత్తుకుని దర్జాగా ఉండాల్సిన తానేమో ఇలా ఇబ్బంది పడటం ఎంత విచిత్ర పరిస్థితి! ప్రకాష్ని అంతగా కలవరపెట్టిన ప్రశాంతి అనే ఆ అమ్మాయి జడ్జి మంగపతి గారి తమ్ముడు కూతురు. చదువు పూర్తయ్యాక పెదనాన్నగారింట్లోనే ఉంటూ లా ప్రాక్టీస్ చేస్తుంది. చలాకీగా పెళ్లి పందిరంతా తానే తిరిగేస్తున్న ప్రశాంతిని రెప్పవాల్చకుండా ఉరిమి చూస్తుంది పెళ్లి కూతురు రాగిణి. పెళ్ళవుతున్న సంతోషం, తన అందాన్ని చూసుకొని ఆమె ప్రదర్శించే దర్పం, దుర్పిని వేసి వెతికిన ఆమెలో ఇప్పుడు కరువయ్యాయి. పెళ్లి చెడిపోయినందుకు ఏమోలో కుమిలిపోతూ ఉండాల్సిన ప్రశాంతి అసలేమీ జరగనట్టు ఈ పెళ్లి పందింట్లోకి రావటం, హుషారుగా తిరగటం రాగిణి భరించలేకపోతుంది. అణువణువు రగిలిపోతూ ఆమెను దహించి వేస్తున్నాయి. ప్రశాంతి ఉనికి సహించలేక ఉడికిపోతున్న మరో వ్యక్తి ప్రకాష్ చెల్లెలు. కసిగా పళ్ళు నూరుతూ ప్రశాంతి అవమానంతో పెళ్లి మండపం నుంచి పారిపోయేలా చెయ్యాలి అని పథకాలు వేస్తుంది. అతిథులందరూ చుట్టూ ఉన్న సమయంలో ఓరగా ప్రశాంతి కేసి చూస్తూ మా రాగిణి వదిన సినిమా హీరోయిన్లా చాలా అందంగా, ముట్టుకుంటే మాసిపోతుందా అనిపిస్తుంది. ఈ అందానికే మా అన్నయ్య ఆమె బుట్టలో పడిపోయాడు అంటూ ఆమె గర్వంగా చెప్తుంటే లోలోనే నవ్వుకుంటూ అవునా అన్నట్లు ప్రకాష్ కేసు చూసింది ప్రశాంతి. ఆ నవ్వు చూపులోని పదును కమ్మిచ్చిలా చురకలు వేస్తుంటే భరించలేక పారిపోయిన మొహాన్ని మరోవైపు తిప్పుకున్నాడతను. ఓ పోచికోలు ముత్తైదువు ప్రశాంతి మీద లేని ఆప్యాయత కురిపిస్తూ అవును శాంతి, పాపం తాంబూలాలు పుచ్చుకున్నాక నీకు సంబంధం తప్పిపోయిందంటగా అని. ఆవిడ మాటలకి పక్కనే ఉన్న ప్రకాష్ చెల్లెలు కిసుక్కున నవ్వింది. ఏ మాత్రం చల్లించని ప్రశాంతి బదులుగా ఫక్కున నవ్వింది. పెళ్ళికొడుకులు అంగట్లో దొరికే బొమ్మలు కదా ఆంటీ, నాణ్యత సరిగ్గా పరీక్షించకుండా పైపై మెరుపు నగిసి చూసి అమూల్యమైనది అనుకొని భ్రమపడ్డాను. నేను సెలెక్ట్ చేసుకున్న బొమ్మకి రూపం తప్ప నాణ్యత లేదని, నిలకడగా నిలబడలేక ఎటుపడితే అటు వంగిపోతుందని తెలిసాక పెళ్ళి క్యాన్సిల్ చేయకుండా ఎలా ఉంటాను? జనాంతికంగా ఘాటుగా జవాబు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అదే పందిట్లో దూరంలో ఓ కన్ను చెవి ఇటు వేసి అతిథులతో మాట్లాడుతున్న మంగపతి గారికి సమన్వయం కోల్పోకుండా మాట్లాడుతున్న ప్రశాంతి ప్రవర్తన కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ జరిగింది తలుచుకొని ఆయన భారంగా నిట్టూర్చారు. ఆయన బాధకి కారణం వారం రోజుల క్రితం జరిగిన కోర్టు నుంచి వచ్చాక పోస్టు చూసుకుంటున్న మంగపతి గారు ఓ లెటర్ చదువుతూ నిశ్చేతులై గంభీరంగా ఉండిపోయారు. అప్పుడే వచ్చిన ప్రశాంతి చనువుగా ఆ ఉత్తరం తీసుకొని చదివి పాలిపోయిన మొహంతో కళ్ళల్లోంచి బయటకు దూకబోతున్న కన్నీళ్లను నిలువరించటానికి పడుతున్న అవస్థ చూస్తుంటే ఆయనకి ఆ ఉత్తరం రాసిన వ్యక్తి మీద పీకల దాకా కోపం వచ్చింది. అది మంగపతి గారితో వియ్యం కోసం ఉబడాటపడిన లాయర్ ప్రసాద్ గారు రాసిన ఉత్తరం. ప్రకాష్తో సహా ఇంట్లో వాళ్ళంతా ప్రశాంతని కాకుండా మరో పిల్లని కోడలుగా చేసుకుందామని భీష్మించుకొని కూర్చున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో మంగపతి గారి సంబంధం వదులుకుంటున్నందుకు చింతిస్తున్నామని, తమ వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమించమని ఆ లేఖ సారాంశం. తాంబూలాలు పుచ్చుకున్న తరువాత సంబంధం క్యాన్సిల్ చేసుకోవటం అంత తేలిక కాదు. ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలియజేస్తాను. కోపంతో రగిలిపోయాడు మంగపతి. నాకు కొంచెం సేపు ఏకాంతం కావాలి పెదనాన్న, నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకుండా చూడండి నిబ్బరంగా పలికి గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది ప్రశాంతి. జూనియర్ లాయర్ ప్రశాంతి చురుకుదనం, తెలివితేటలు చూసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తున్న ప్రసాదరావు ముచ్చటపడటమే కాకుండా మంగపతి గారి తాలూకా అమ్మాయి అని తెలిసి ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఉబలాటపడ్డారు. ఢిల్లీలో లా చదివి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న తన కొడుకు ప్రకాష్ ఫోటో ఇచ్చి మంగపతి గారి ముందు ప్రపోజల్ పెట్టారు. ప్రశాంతికి కూడా ప్రకాష్ నచ్చాడు. ప్రసాదరావు తనను కోరి కోడలుగా అడిగారని తెలిసి కించెత్తు గర్వపడింది కూడా. పెళ్లి చూపుల నాడే నిశ్చితాంబూలాలు లాంఛనం కూడా పూర్తయింది. సడన్గా ప్రకాష్ తాతగారు చనిపోవడంతో పెళ్లి ఓ ఏడాది వాయిదా పడింది. 2 నెలలకోసారి ఏదో వంకర హైదరాబాద్ వచ్చేవాడు ప్రకాష్. అతనున్న 4 రోజులు ప్రశాంతి కోర్టు కేసులు లేకుండా చూసుకునేది. ఇద్దరూ కలిసి తమ అభిరుచులు, అలవాట్లు, ఇష్టాయిష్టాలు కలబోసుకున్నారు. మిగిలిన రోజుల్లో సెల్ ఫోనుల్లో, స్కైపుల్లో, నెట్లో చాటింగ్తో వాళ్ళ మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, తెలిసిన వాళ్ళందరికీ ప్రశాంతికి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ పబ్లిక్గానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. సడన్గా క్రితం నెల నుంచి ప్రకాష్ ఆమె కోసం రావటం మానేశాడు. 4 సార్లు చేశాక గాని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓ పెద్ద కేసు విషయంలో బిజీగా ఉన్నాను అంటూ పొడిపొడిగా మాట్లాడి కాల్ కట్ చేసేశాడు. ఆ అబద్ధాన్ని అమాయకంగా నమ్మి అతని రాక కోసం ఎదురుచూస్తున్న ప్రశాంతికి ఇప్పుడు ఈ లెటర్ షాక్ ఇచ్చింది. ప్రశాంతి గురించిన ఆందోళనతో ఆ పిల్ల క్షణికావేశంలో ఏ అఘాయిత్యం చేస్తుందో అని రాత్రంతా జాగారం చేశాడు మంగపతి గారు. తూర్పున వెలుగురేఖలు పూర్తిగా రాకముందే గుండెలు చిక్కబట్టుకుంటూ శాంతి అంటూ తలుపు తట్టారు. స్నానం చేసి ఫ్రెష్గా మల్లెపువ్వులా తయారైన ప్రశాంతి ఓ నిమిషం తరువాత తలుపు తెరిచి బయటకొస్తూ గుడ్ మార్నింగ్ పెదనాన్న అని నవ్వుతూ విష్ చేసింది. సంభ్రమాశ్చర్యాలకు గురైన మంగపతిరావు గారు సర్దుకొని వెరీ గుడ్ మార్నింగ్ డియర్, సో రెడీ అయిపోయావన్నమాట అని నవ్వుతూ అడిగారు. ఆయన పెదవులు మాట్లాడుతున్నా గానీ కళ్ళు మాత్రం ఆమె కేసి అనుమానంగా చూస్తున్నాయి. ఇవాళ ఓ ముఖ్యమైన కేసు ఫైనల్ హియరింగ్ ఉంది పెదనాన్న అంటూ ఏమీ జరగనట్టు నవ్వుతూ టిఫిన్ చేసి తనతో కారులో కోర్టుకి బయలుదేరింది ప్రశాంతి. ఆమెనే గమనిస్తున్న మంగపతిరావు గారు అమ్మయ్యా, నేను భయపడినట్టు ఈ పిల్ల బేలా కాదు అని తేలికగా నిట్టూర్చి ప్రసాదరావుకి నలుగురు ముందు గడ్డి పెడతాను అని కోపంగా అంటున్న ఆయన్ని మధ్యలోనే ఆపింది ప్రశాంతి. ప్రకాష్ నాకు సరైన జోడీ కాదు పెదనాన్న, అందుకే ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. తను వాదించబోయే కేసు కాగితాలు చదువుతూ చాలా క్యాజువల్గా అంది ప్రశాంతి. అది కాదురా, ఇది ప్రెస్టేజీ ఇష్యూ. ప్లీజ్ ఇంక మనం ఈ పెళ్లిగోలు ఆపేద్దాం పెదనాన్న. ఖచ్చితంగా ఉంది ఆమె గొంతు. ఇంతలో కారు కోర్టు ఆవరణంలోకి ప్రవేశించడంతో వాళ్ళ మధ్య మాటలు ఆగిపోయాయి. ఆర్భాటంగా పెళ్లి పిలుపులకి వచ్చిన రాగిని తల్లి మంగపతి గారి భార్యతో అక్కయ్య సడన్గా ఓ ఫంక్షన్లో మా రాగిని అందం చూసి మనసు పారేసుకున్నాడట ఆ కుర్రాడు. కోడలు నలుపైతే కులమంతా నలుపే, మాకు తెల్లటి అందమైన కోడలు కావాలి అంటూ పట్టుబట్టారు. అప్పటికప్పుడే వాళ్ళింట్లోనే ముహూర్తాలు పెట్టేశాం. ఇదిగో శాంతి, అత్తారింటికి వెళ్లే వరకు నువ్వే రాగనికి తోడుగా ఉండాలి అని కృతకంగా నవ్వుతూ బొట్టు పెట్టి వెళ్ళిపోయింది.
రాగిని తండ్రి మంగపతి గారికి దూరపు చుట్టం. మంగపతి గారి ఇంట్లోనే ఓ పోర్షన్లో అద్దెకుంటాడు. అదే కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాగిని తల్లి పటోపానికి లోలోపలే నవ్వుకుంది ప్రశాంతి. రాగిని తనకంటే 6 నెలలు పెద్ద. తన బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యేసరికి 5వ సారి బిఏ పరీక్షలు కడుతుంది. ఈవిడి గారు పదే పదే బతిమాలితే తను ఏడాది పాటు కష్టపడి రాగిని ప్రిపేర్ చేసి పాస్ మార్కులతో డిగ్రీ గట్టెక్కినట్టు చేసింది. కూతురికి పెళ్లి చేసి పంపెయ్యాలనే ఆత్రంలో ఉచితానుచితలు మరిచిపోయిన రాగిని తండ్రి తనతో పెళ్లి కుదిరిన ప్రకాష్కి బాణం వేశాడు. రాగిని అందం ప్రకాష్ ఇంట్లో వాళ్ళందరినీ వివసలుని చేసి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా మగపెళ్లి వారి మనసు మళ్ళీ మారిపోతుందేమోనన్న భయంతో వారంలోపే ముహూర్తం పెట్టి దొరికిన కళ్యాణ మండపాన్నే బుక్ చేసుకొని పెళ్లి తంతు హడావిడిగా ముగించి కూతుర్ని అత్తవారింటికి పంపే ప్రయత్నంలో ఉన్నారు రాగిని తల్లిదండ్రులు. మంగపతి గారి సైగ అందుకొని కుటుంబం మొత్తం ఇంటికి బయలుదేరారు. కారెక్కారు. అప్పటిదాకా పళ్ళ బిగువున తనని కంట్రోల్ చేసుకున్న మంగపతి గారి కోడలు శారద కారు బయలుదేరాక ఆగలేకపోయింది. శాంతి, జరిగింది తలుచుకుంటే వాళ్ళని చితక్కొట్టియ్యాలన్నంత కోపంగా ఉంది మా అందరికీ. కానీ నువ్వు ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది. పెనాల్టీ వేస్తానని బెదిరించినా ప్రస్తుతం బాధపడే తీరిక ఓపిక నాకు లేవు శారదా. ఆ లెటర్ వచ్చిన రోజు మాత్రం నిజంగానే బాధపడ్డాను. పెదనాన్న ఎంతో సంతోషంగా నా పెళ్లి గురించి తన సర్కిల్లో అందరికీ అనౌన్స్ చేసేశారు. కానీ తిరిగి వాళ్ళకి పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పాల్సి రావటం ఆయనకి ఎంతో అవమానం. ఈ విషయంలో ఏం చెయ్యాలి? రాత్రంతా బాధపడ్డాను, ఆలోచించాను. తెలతెలవారుతుండగా ఈ సిక్స్త్ సెన్స్ ఒక వ్యక్తిని గుర్తు చేసి నాకు ఉత్తేజాన్నిచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, చిన్నప్పుడు నాకు స్ఫూర్తినిచ్చిన నా గురువు, మా అమ్మమ్మ అంటూ జ్ఞాపకాల్లోకి జారింది ప్రశాంతి. నాకు 12 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి ఏడాది వేసవి కాలంలో సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ గారింటికి వెళ్ళేదాన్ని. చద్దన్నం మాగాయి కలిపి అందరికీ ఒకే కంచంలో ముద్దలు చేసి పెట్టేది అమ్మమ్మ. పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని అమ్మమ్మ ఒక్కొక్కరికి ముద్దలు తినిపిస్తూ ఉంటే నాకు చద్దన్నం తినడం అలవాటు లేకపోయినా పిక్నిక్లో తిన్నట్టు తినేవాళ్ళం. అన్నం ముద్దలతో పాటు మనిషి జీవించాల్సిన తీరుతెన్నెల్ని కూడా అమ్మమ్మ కథల రూపంలో చాలా సున్నితంగా మాకు చెప్పేది. నాకు మా పెద్దమ్మ కూతురికి మల్లెపూలతో రకరకాల పూలజలలు వెయ్యటం, వాటిని చూసి మురిసిపోవటం అమ్మమ్మకు సరదా. నా జడ ఏం బాగాలేదు, పల్చగా ఉంది. ఎక్కువ పూలు పెట్టి కుట్టడం వల్ల శాంతి జడ చాలా చక్కగా ఉంది అంటూ మూతి తిప్పేది మా అక్క. ఏం కాదు, నీ జడే బాగుంది. జడకుప్పెలు అటూ ఇటూ ఊగుతుంటే నీ పూల జడ ఎంత అందంగా ఉందో. నాకు మాత్రం తోకలా వేలాడే రెబ్బను కూర్చే జడకుప్పెలునా అని నేను వాదించేదాన్ని. అమ్మమ్మ మా ఇద్దరిని విడివిడిగా చెరువు పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పేదో తెలుసా? మా అక్కతో, పిచ్చి పిల్ల, నీకు బంగారు జడకుప్పెలున్నాయి, నీ చెల్లెలుకున్నాయా? తనకి జడకుప్పెలు లేవని, అది చిన్నబుచ్చుకోకూడదని 2 పువ్వులు ఎక్కువ పెట్టి కుట్టాను. ఎన్ని ఎక్కువ పువ్వులు వేసి కుట్టినా గుడ్డ ముక్కలు బంగారు జడకుప్పెలకి సాటి వస్తాయా? బంగారం బంగారమే, గుడ్డ ముక్కలు గుడ్డ ముక్కలే. తెల్లటి నీ ఒంటి రంగు ముందు చామరచాయ రంగులో ఉన్న శాంతి వెలవెలపోతే అది బాధపడుతుందని జాలిపడి గుడ్డ ముక్కలతో జడ అల్లి ఏదో 4 పువ్వులు ఎక్కువ వేసి కుడితే నువ్విలా అలగొచ్చా అని నచ్చజెప్పేది. చాటుగా అమ్మమ్మ మాటలు విని నేను మొహం మార్చుకుంటే నాతో ఏమనేదో తెలుసా? దానికి బంగారు జడకుప్పలుంటే ఏంటంట, దాని ఒంటి రంగు మీద బంగారం ఉన్నందువల్ల పక్కన పెద్దవాళ్ళ సహాయం లేకుండా దాన్ని గుమ్మం కదలనివ్వదు మీ పెద్దమ్మ తెలుసా? తన జడ అందాన్ని జడకుప్పెలని ఇంటి 4 గోడల మధ్య కూర్చొని అదొక్కతే చూసుకొని మురిసిపోవాలి. మరి నువ్వో దజ్జాగా ఊరంతా తిరిగి రావచ్చు. నీ జడ అందాన్ని అందరికీ చూపించి రావచ్చు. నీ వెనుక ఎవరూ కాపలా ఉండక్కర్లేదు. మనకి జీవితాంతం తోడుగా ఉండేది, ఎవ్వరూ దొంగలించలేనిది చదువు మాత్రమే గాని బంగారం కాదు. క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే నువ్వు 10th పాస్ అవ్వలేని అక్కతోనా పోల్చుకునేది అని నన్ను వాదార్చేది. అమ్మమ్మ సముదాయింపులతో ఒకరి మీద ఒకరం అసూయపడటం మానేసి నాజడ బాగుందంటే నాజడ బాగుందని ఇద్దరం సంతృప్తిగా గర్వంగా పోజులు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. దాయుదాయుల మధ్య రగులుకున్న ఈర్ష్య అసూయలే కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం. ఆ లక్షణాలు 2 మన మొదటి శత్రువులు.
అంటూ తరచూ ఈర్ష్య అసూయలతో అన్నీ పోగొట్టుకొని నష్టపోయి బికారులైన వారి కథలు చెప్పేది. మనకి లేదని, పక్క వాళ్ళకి ఉన్నదని కుమిలిపోకూడదు. విజయం కోసం ప్రయత్నించేటప్పుడు పక్కవాళ్ళు సక్సెస్కి బాధపడుతూ అసూయతో రగిలిపోతూ బతుకంతా గడిపితే చివరికి మనకి మిగిలేది శూన్యమే. వాళ్ళల్లో లేని దాన్ని, మనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తు చేసుకొని మనకున్న ప్రత్యేక నైపుణ్యాలను శక్తిగా మార్చుకోవాలి. మన దిగులుని పక్కకు తోసిపారేసి రెట్టించిన ఉత్సాహంతో పట్టులతో ప్రయత్నం చేస్తే అరుదైన విజయాలు మనల్నే వరించి వరమాల వేస్తాయి అనేది. ఇదే ఆవిడ మాకు చెప్పిన ఆఖరి సూక్తి. పెళ్లికి ముందే తన నిజస్వరూపం చపలచిత్తం బయట పెట్టుకుని నిజంగా నాకు మేలు చేశాడు ప్రకాష్. మాట నిలకడలేని ఆ మనిషి పెళ్లినాటి ప్రమాణాలకు ఆ తరువాత అస్సలు కట్టుబడి ఉండడు. అప్పుడు మాది పొసగని జంట అవుతుంది. ఇక రాగని పాపం ఏం ప్రత్యేకత లేని ఓ సాధారణ స్త్రీ ఆమె. నా సాయంతో అతి కష్టం మీద 25 వయసులో బిఏ పూర్తి చేయగలిగింది. చదువిచ్చిన విజ్ఞానం, వివేకం నాకున్నాయి. నాలో ఊపిరి ఉన్నంత వరకు వాటి కారణంగా సమాజంలో నాకున్న గౌరవస్థానం నన్ను వెన్నంటే ఉంటుంది. అశాశ్వతమైన అందం తప్ప రాగినికి మరో ప్రత్యేకత లేదు. ప్రకాష్ తనని ఏరికోరి పెళ్లి చేసుకున్నాడన్న ఒక తృప్తి పాపం తనకి మిగలాలి అని నేను అనుకున్న తరువాత నాలోని బాధంతా మాయమైపోయింది. నన్ను ఓ పెద్ద ఆపద నుంచి కాపాడినందుకు ప్రకాష్కి అప్పుడే థ్యాంక్స్ చెప్పేశాను. అమ్మమ్మకి, భగవంతుడికి ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నాను. నవ్వుతూ మనోభావాలన్నింటినీ అందరి ముందు పరిచింది ప్రశాంతి. మంత్రముగ్ధుల్లా వింటున్న శారద, మంగపతి గార్ల కళ్ళల్లో ఊరిన పల్చటి కన్నీటి తెరలు ప్రశాంతి మనోనిబ్బరానికి అభినందనలు అందజేస్తూ మెలమెల్లాడుతున్నాయి.